రే ఆ దండ ఎదురా. పూజారి గారు, మా అమ్మాయికి ఎంపీ భర్తగా దొరకగానే ఈ రూపాయి నోట్ల దండ స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను. ఆ హుండీలో వేయండి. భలేవారండి మీరు. నేను వేస్తారని మొక్కుకున్నది హుండీలో కాదు, స్వామివారి మెడలో వేస్తారని మొక్కుకున్నాను. సరే ఇవ్వండి, నేను వేస్తాను. ఏం వేళా కోడవా? నేనే వేస్తానని మొక్కుకుంటే మీరు వేయడం ఏంటి? అయ్యా, తప్పుగా అనుకోకండి. భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం, మూల విరాటుని స్పృశించడం అపచారం. ఏయ్, స్వామిని నువ్వు తాకొచ్చు గాని నేను తాకూడదా? క్షమించాలి. ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి. అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారుండాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను సెంట్రల్ మినిస్టర్ని, ప్రజా పాలకుండే. లోపలున్నది లోకపాలకుడు, మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి. ఏఎస్పీ ఎవడయ్యా వీడు? ఏమిటిది? నేను దండ వేసి వెళ్ళాలి. తొక్కలో సాంప్రదాయాలు పక్కన పెట్టవయ్యా, తప్పుకో. నా బొందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలగనివ్వను. తప్పుకుంటావా ఈడ్చిపాడేయాలా? భగవంతుడి సన్నిధికి వచ్చేది అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కాదు. పూజారుల ఆత్మగౌరవం, పూజారుల ఆత్మగౌరవం, పోలీసులంటే గొప్ప. పోలీసుల గుండాయిజం, పోలీసుల గుండాయిజం. ఆగండి, ఆగండి. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్ళి ఏఎస్పీ గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాను. మీరెవ్వరూ ఆవేశపడద్దు. నరసింహ, ఏయ్, స్టాప్ హిమ్ దేర్. సార్, ఆయన ఆలయ ధర్మకర్త సార్. సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానింపబట్టం కానీ ఆందోళన చేయడం కానీ నేను ఇంతవరకు చూడలేదు. సో వాట్? మీరు తప్పు చేశారు. మర్యాదగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తే మంచిది. నెవర్. చెప్పను. మీకు తెలుసో తెలియదో, కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు. అది అరిష్టం. దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే, నీకు కూడా అరిష్టమే. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. ఏంటో నువ్వు నన్ను హెచ్చరించి. ఏమిటి అన్యాయం? వాళ్ళు పూజారులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? అవ్వండి. వాళ్ళు ఇలా దారికి రారు. ఒక్కరిద్దరు చేస్తే కుక్కల్లా పారిపోతారు. కాలుస్తావా? ఎవరిని? సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా? నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చెయ్యి, మందుపై పడకలై. అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తుంది. గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది. అది నీ అహంకార పీఠం కాదు, వాడి అధికార నివాసం కాదు. అందరూ పూజించే దేవాలయం. మూల విరాట్టును ముట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం?
వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు. చేయలేరు. దానికి అర్హత ఉంది. క్రతువులు ఎలా చేయాలి, విగ్రహ పూజ అంటే ఏమిటి, మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి, అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం, దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది. అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి. అలాంటి సద్బ్రాహ్మణుడిని అవమానించడం తప్పు. నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు. దేవుణ్ణి కడగడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం ఇదో పెద్ద ఘనకార్యం. అబ్బో! ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు. తప్పు. దైవారాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షంతరు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. దైవ పూజలంటే ఇవి. వీటిలో ఏం తెలుసు నీకు, నీ మినిస్టర్కి? మీకు తెలిసిందల్లా ఒకటే, ప్రజల సొమ్ము మెక్కడం, మీ పై వాళ్ళకి మొక్కడం. నియమనిష్టలతో చేసే దైవారాధన తప్ప వాళ్ళకి అవి తెలియవు. భక్తి వాళ్ళ వృత్తి, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి. నేను నీలాగా చదువుకోలే, నాకింతే తెలుసు. నాన్సెన్స్, అదంతా ట్రాష్. ట్రాష్ కాదు, ట్రూత్. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది, దైవం మంత్రాధీనంలో ఉంటాడు. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడే చేయాలి. గుండె దేహాన్ని బతికిస్తాది, గుడి దేశాన్నే బతికిస్తాది. తప్పు చేశావు, వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నేను చాలా మొండోణ్ణి, పక్కా మరుటోణ్ణి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. చెప్పు, క్షమాపణ చెప్పు. నెవర్. డోంట్ షూట్. చెప్పు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి. పదండి అయ్యగారు. బాబు, దీర్ఘాయుష్మాన్ భవ. వస్తానండి. బండి ఎక్కండి సార్. సార్, ఎవడ్రా వాడు? ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు. ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోని ఒక కళ్యాణ మండపంలో క్రూరంగా 7గురిని నరికి చంపిన హత్య కేసులో విశాఖపట్నానికి చెందిన తోట రామిరెడ్డికి ఉరిశిక్ష ఖరారైంది. సుప్రీంకోర్టులో అతను వేసిన పిటిషన్ తిరస్కరింపబడటంతో అతను రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ అర్జీ పెట్టుకున్నాడు. రాష్ట్రపతి కూడా దాన్ని తిరస్కరించడం వలన తోట రామిరెడ్డికి ఉరిశిక్ష ఖరారైంది. త్వరలో ఉరిశిక్ష అమలు చేయబడే తేదీ ఎప్పుడనే సమాచారం అందుతుంది. చూడడానికి విజిటర్స్ వచ్చారు, తొందరగా తినరా. హైకోర్టులో పని అవుతుందని ఎంతో డబ్బు ఖర్చు పెట్టించారు. సుప్రీంకోర్టులో పని అవుతుందని ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించారు. ఏమైంది? నా బాధ డబ్బుల గురించి కాదు, నా భర్త గురించి. నా భర్తని బ్రతికించండి. పైన నా భగవంతుడు తప్ప ఇంకెవరూ ఆపలేరమ్మా. మీరు మహాపతివ్రత. మీ మెళ్ళో ఆయన కట్టిన తాళి గట్టిదైతే అదొక్కటే ఆయన బ్రతికించగలదు. దేవుడా, ఎలాగైనా నా భర్తని బ్రతికించు. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఇంతవరకు ఎక్కడా చూడని ఒక పెద్ద ధర్నా జరిగింది. దానివల్ల జరిగిన అల్లర్లని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ ప్రసాద్ ఫైరింగ్ చేయడానికి ప్రయత్నించాడు. నరసింహ అనే ఒక సామాన్యుడు ఆ ఫైరింగ్ ని ఆపి అతనికి గురిపెట్టి అందరూ చూస్తూ ఉండగా ఆ వృద్ధ పురోహితుడికి క్షమాపణ చెప్పించాడు. ప్రజలకి ఆ సామాన్యుడు ఈ రోజు ఒక సూపర్ స్టార్ అయినట్లు మాట్లాడుకుంటున్నారు. టెంపుల్ సిటీ అని పిలువబడుతున్న కుంభకోణంలో జరిగిన ఈ సంఘటన లోకమంతా చాలా వేగంగా వ్యాపించింది. అందరూ ఈ
ఏడుస్తున్నారు? క్షమించండి. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని బ్రతికించుకోలేకపోతున్నానంటే ఇప్పుడు కూడా కాళీమాత గుడికి వెళ్ళి అమ్మా తల్లి నా ఆయుష్ పోసైనా నా భర్తని బ్రతికించమ్మా అని వేడుకునొచ్చా. ఏడవద్దు వసంత, నీలాంటి గొప్ప భార్య దొరికింది చూడు, అది నా అదృష్టం. నా ఆయుష్ పోసి నా భర్తను బతికించు తల్లి అని ఏ ఆడది కోరుకుంటాది వసంత. మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భార్య కావాలి. సారీ వసంత, సారీ. ఆ నరసింహగాన్ని చంపాలి. మన బిడ్డ ఆత్మ శాంతించాలంటే వాడు చావాలి, చావాలి. మహాతల్లి మాట వరుసకి తాళిబొట్టే నీ భర్తని బతికిస్తుందమ్మా అన్నాను. అలాగే బ్రతికించింది. ఈవిడి చావు ఆయనలా బతికిస్తుంది సార్. ఈ కేసు తేలే వరకు అతని మరణ శిక్ష వాయిదా పడుతుంది. ఏం పగరా బాబు నీది. ఏంటి కితకితలా? ఏంటయ్యా డ్రైవర్ బాబు, నీకు అసలు నూనె రాయడమే తెలీదు. ఇలా ఇవ్వు, నేను రాస్తాను. ఇప్పుడు అరికాల నుంచి వేలు దాకా బాగా రుద్దుకోవాలి. నవ్వు చూడు చిలిపి. అమ్మో చిలిపి నవ్వా? ఆ తర్వాత అరికాల నుంచి పిక్కల దాకా ఇలా ఇలా బాగా పావాలి. అప్పుడే కాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే పోతాయి. ఆడదాని చేయి తాగ్గానే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఆ తర్వాత మెల్లగా ఇలా తొడల్ని రుద్ది రుద్ది బాగా తోమాలి. పిచ్చెక్కిందా? నాకాదే పిచ్చెక్కింది, నీకే మొద పిచ్చెక్కింది. బాత్రూమ్ లో దూరి ఏంటి చెమ్మచెక్కలు? చెమ్మచెక్కలు కాదయ్యా, పిల్లాడికి ఎలా స్నానం చేయించాలో కూడా తెలియదు దీనికి, అందుకే నేర్పిస్తున్నాను. ఓహో, పిల్లోడికి స్నానం చేయించడం తెలియనోడివి పిల్లోడిని ఎందుకు కంటాం? పిల్లల కన్నా తెలియనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకో? ఎవడ్రాది దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడరా, పిరికి ఎదవా అని.